ఎందుకే నేనంటే అంత కోపం నీకు? నన్ను చంపాలనుందా? చంపుతావా? నిన్ను హస్తవాసి మేడం, రేయ్ మీరు కూడా రండి. రేయ్ చనిపోయిన ఆ సెక్యూరిటీల ఫ్యామిలీలకి తలో 50 lakhs ఇచ్చి వాళ్ళ డెడ్ బాడీలని తగలబెట్టేయండి. వాళ్ళ ఫ్యామిలీలు ఈ దరిదాపుల్లో ఉండకూడదు. వాళ్ళ మొగుళ్ళు ఏమయ్యారు అనేది ప్రపంచానికి తెలియకూడదు అని మరీ మరీ చెప్పండి. అలాగే మేడం. వెళ్ళి ఆ శవాల్ని తీసేయండి. హస్తవాసి, నేను చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది మేడం. నేను సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేస్తాను. చూడు, నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాక రౌడీల్ని బయటికి పంపించి నువ్వు మంచివాడిలా నటించి దాని కట్లు విప్పదీయాలి. దాన్ని పారిపోమని చెప్పు. మేడం, అది పారిపోతే మళ్ళీ మిమ్మల్ని చంపడానికి వస్తుందేమో. నేను ఎక్కడున్నానో తెలిస్తేనే కదా అది నన్ను చంపడానికి వచ్చేది. ఇప్పుడు అది ప్రాణ భయంతో పారిపోవాలని చూస్తుంది, కానీ నా కోసం మళ్ళీ వెతకాలని చూడదు. అది ఎంత దూరం పారిపోతుందో పారిపోనివ్వండి, కానీ అది ఎక్కడికెళ్తుందో మనకి తెలియాలి. అందుకే మన మనుషుల్ని దాన్ని ఫాలో అవ్వమని చెప్పు. అది అప్పుడు ఎవరు నన్ను చంపడానికి ఎందుకొచ్చింది, దానంతటా అదే వచ్చిందా లేక దాన్నెవరైనా పంపించారా అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు మన శత్రువెవరో మనకి క్లారిటీ వస్తుంది. అలాగే మేడం. హరి, నాకెందుకో భయంగా ఉంది. సారంగికి ఏమన్నా అవుతుందేమోనని. నేను వెంటనే డాక్టర్స్ కాలనీకి వెళ్తాను. పద, నేను వస్తాను. వద్దు హరి, దొరికితే ఇద్దరం ఇరుక్కుంటాం. ఎలాగో నాకు యాక్సెస్ ఉంది, నేను మాత్రమే వెళ్తాను. అమ్మా, సారంగికి ఏం కాదు, నేను తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడద్దు, నేను వెళ్తాను. నన్ను చంపాలనుందా? చంపుతావా? వెళ్ళిపో. ఇన్నేళ్లలో డాక్టర్స్ కాలనీకి వచ్చి నా మీద, నా సెక్యూరిటీ మీద అటాక్ చేసిన వాళ్లే లేరు. కానీ ఫస్ట్ టైం అడవి పిల్ల
పైగా మూగది డాక్టర్స్ కాలనీకొచ్చి నా మీద అటాక్ చేయాలని చూసింది. దాన్ని వదలకూడదు, దాని వెనుకున్న వాళ్ళని కూడా వదలకూడదు. చెప్ప హస్తవాసి. మేడం, మీరు చెప్పినట్టే మంచివాళ్ళ నటించి దానికి అట్లుప్పదీశాను మేడం. కానీ అది పారిపోవట్లేదు, అలాగే కూర్చుని సైలెంట్గా ఉంది. అది ఆవేశంతో వచ్చిందనుకున్నాను, కానీ అది ఆలోచనతోనే ఆగిపోయింది. మన ప్లాన్ దానికి అర్థమైనట్టుంది. మరి ఇప్పుడు ఎలా మేడం? నో ప్రాబ్లం హస్తవాసి, నువ్వేమీ కంగారు పడకు. అది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిందే. అప్పుడైనా సరే అది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుస్తుంది. అప్పుడు దాన్ని, దాని వెనుకున్న వాళ్ళని పొట్టేలుని అమ్మవారికి బలిచ్చినట్టుగా బలిస్తాను. మీరు మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు. అది మీరందరూ నిద్రపోయాక మీ అందరి కళ్ళు గప్పి పారిపోవాలని చూసినా చూస్తుంది. అలాగే మేడం. అలాగే కాదు హస్తవాసి, పొరపాటున అది మీ కన్ను గప్పి పారిపోయిందా మీ శవాలు లేస్తాయి. లేదు మేడం, నిద్రపోం, కాపలా ఉంటాం. ఎవరి అమ్మాయి ఈ టైంలో డాక్టర్స్ కాలనీకి వెళ్తోందేంటి? యశోద, యశోద డాక్టర్స్ కాలనీకి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అసలు దానికి డాక్టర్స్ కాలనీ యాక్సెస్ ఎవరిచ్చారు? సంథింగ్ ఈజ్ రాంగ్. యశోద అనుకోకుండా వచ్చిందా, లేకపోతే ఏదైనా పెద్ద ప్లాన్తో లోపలికి వచ్చిందా? వీడెవడో దొంగోళ్ళ ఉన్నాడు. ఒరే దొంగోడా, ఆగరా, అయిపోయావురా నా చేతిలో. నిన్ను దొంగ సచ్చినోడా.
అమ్మా 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 నిన్ను నేను దొంగోని కదమ్మా, మీ ఇంట్లో పనున్నమ్మా, రాముణ్ణమ్మా. పనోడువా? ఆ, సరే సర్లే. మీ అయ్యగారు ఎక్కడున్నారా? తోటకెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. చీకటి కూడా పడిపోయింది. ఏంటో ఈ మనిషి పొలానికి వెళ్తే ఇల్లే గుర్తుకురాదు. కర్మ కర్మ. అయినా మా అత్తయ్యని అనాలి ఈయన్ని నా కంట కట్టినందుకు. ఈవిడ గారి భర్త చనిపోయి చాలా ఏళ్ళయింది కదా, ఇప్పుడు అయ్యగారు తోటకెళ్ళారంటుందేంటి? పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. ఒరే 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 అపరాచుడా, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావంట్రా? నిన్ను అమ్మా 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 ఆగవే. ఏంటమ్మా, నేను నీ కొడుకునే, నన్ను దొంగ అంటావేంటే? ఏంటి నువ్వు నా కొడుకువా? ఎద్దులా ఉన్నావు. ఆ? నువ్వు నా కొడుకువేంట్రా? నా కొడుక్కి పట్టుమని 10 ఏళ్లు కూడా ఉండవు. అమ్మా, రాను రాను పూర్తిగా నన్ను కూడా గుర్తుపట్టట్లేదు అంటే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈ విషయం హరివిటలకు చెప్దాము అనుకుంటే వాడు అసలు యశోద విషయంలో బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. భగవంతుడా, మా అమ్మకి త్వరగా నయమయ్యేటట్టు చూడు. ఓరే అప్రాచుడా, ఆ? నిన్నేరా దొంగతనం చేయడానికి మా ఇల్లే దొరికిందంట్రా నీకు? ఎద్దులా ఉన్నావు. కష్టపడి సంపాదించుకుని తినలేవా? మర్యాదగా వెళ్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా? అమ్మా, నేను నిజంగా నీ కన్న కొడుకునేనే, భద్రాచలంనే. నీ కోడలు దాక్షాయినైనా గుర్తుందా? ఏంటి నాకు కోడలు కూడా ఉందా? మనవడు కూడా ఉన్నాడే, వాడి పేరు హరివిఠల్. కనీసం వాడైనా గుర్తున్నాడా? మనవడ కూడా ఉన్నాడా? ఇదిగో నువ్వు నన్ను వెరిదాన్ని చేయమాకరా. నాకన్నీ బాగానే గుర్తుంటాయి. అమ్మా, అర్థం చేసుకోవే. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, నీకన్నీ గుర్తొస్తాయి. ఏంట్రా ఇవి మత్తు బిళ్ళలా? ఆ? ఈ మత్తు బిళ్ళలు నేను వేసుకోగానే నువ్వు ఇల్లు మొత్తం ఖాళీ చేద్దామనే కదా? ఆ? ఆ? ఇదిగో నా దగ్గర నీ పప్పులు ఉడకోరోయ్. అమ్మా అన్నపూర్ణమ్మా, నా మాట వినమ్మా, నేను నీ కన్న కొడుకునే. ఎవర్రా అన్నపూర్ణ? మర్యాదగా వెళ్ళిపోతావా లేదా? హోరే రాములు, ముందు వెండి బయటికి పంపించేరా. మన ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. అలాగేనమ్మా, చెప్తాను. అయ్యగారు అయ్యగారు, ఈరోజు అమ్మగారు నన్ను నమ్ముతుంది. అయ్యగారు, ఆ టాబ్లెట్లు ఇవ్వండి, నేను వేస్తాను. మీరు బయటికి వెళ్ళండి కొంచెంసేపు. జాగ్రత్తగా చూస్తూ ఉండరా. అమ్మగారు, మీరు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. ఏంట్రా మళ్ళీ నువ్వు కూడా టాబ్లెట్లు అంటున్నావేంటి? వెళ్ళేటప్పుడు అయ్యగారు ఇచ్చారమ్మా, నేను మీకు ఇవ్వడం మర్చిపోయాను. దేనికిరా ఈ టాబ్లెట్లు? ఆకలి బాగా వేయడానికమ్మా. ఓ, ఆకలి వేయడానికా? సరే ఇటువ్వు. ఈ మధ్య అసలు నాకు ఆకలి సరిగ్గా వేయట్లేదు. పట్టుకోరా. నిన్నిలాంటి పరిస్థితిలో చూస్తానని నేను అస్సలు అనుకోలేదమ్మా. నాన్న హరి, నువ్వైనా ఈ మతిమరుపు తగ్గటానికి టాబ్లెట్లు కనిపెట్రా. అర్జెంటుగా హరికి ఫోన్ చేసి అమ్ముని హైదరాబాద్ తీసుకొస్తున్నా అని చెప్పాలి. చూడు నాయనా, భక్తి శ్రద్ధలతో మీ కుటుంబం అంతా కలిసి శివలింగాకారంలో 108 దీపాలను ఉంచండి. అలాగే పూలతో
మీ చెల్లి యొక్క పేరుని ఆ దీపాల ముందు రాయండి. ఆ తరువాత విభూదితో శివయ్యకి అభిషేకం చేసి తదుపరి కాశీ నుండి తెచ్చిన గంగాజలంతో అభిషేకం చెయ్యాలి. మీరు వెలిగించే 108 దీపాలు ప్రదోష వేళ వరకు వెలుగుతూనే ఉండాలి. అప్పుడే మీ చెల్లి మీకు అతి త్వరలో కనిపిస్తుంది. అలాగే స్వామి. అంటే కంటిన్యూ అయ్యేదాకా కొనుక్కు రాకూడదా స్వామి? దీపాలు మాత్రం కొండెక్కకూడదు. నాన్నా, అత్తయ్య పేరు కృష్ణప్రియనే కదా? అవునమ్మా. అయితే అమ్మ నువ్వు దీపాలు పెట్టండి, నేను దీపాలు వెలిగిస్తాను. అత్తయ్య పేరు కూడా పూలతో నేనే రాస్తాను. అలాగే లేవే, మనం ఇక మొదలు పెడదామా? అసలు సారంగి ఎక్కడుంది? ఖచ్చితంగా నీరజ ఇంటికి సారంగి వెళ్ళి ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉంటే సారంగి వీళ్ళని దాటుకొని లోపలికి ఎలా వెళ్ళగలుగుతుంది? పొరపాటున వీళ్ళకెవరికైనా సారంగి దొరికిపోతే తనని బ్రతకనివ్వరు. ఖచ్చితంగా సారంగి నీరజ ఇంటికి ఈ పాటికి వెళ్ళి ఉంటుంది. నేను నీరజ ఇంటికి వెళ్ళి అక్కడ సారంగి ఉంటే వెంటనే తనని తప్పించాలి. అమ్మో, వీళ్ళను చూసేశారు. ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలి? వీళ్ళకి అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నీరజకి లేదంటే ఆ ఊర్మిళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వీళ్ళకి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. ఏం దేవకి, నువ్వా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఏం లేదన్నా. రోజు 6 గంటలకే వెళ్ళిపోయేదానివి, ఈ రోజేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పైగా పని మానేశానని చెప్పావు. ఇప్పుడు నీకిక్కడేం పని? ఏంట్రా, ఏం మాట్లాడదేంటి దేవకి? ఏంటి దేవకి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగడం ఏంటన్నా? మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వెందుకు ఇక్కడికి ఈ టైంలో వచ్చావు అంటున్నా. అదా పాపని చూడ్డానికి వచ్చానన్నా. అవును, ఇక్కడంతా ఏంటన్నా ఇంత టెన్షన్గా ఉన్నారు? ఏదైనా జరిగిందా? అసలేం జరిగిందో నీకు తెలియదా? తెలీదన్నా, నేను ఇప్పుడే వచ్చాను కదా. ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగిందంటే, రేయ్, నువ్వు మాట్లాడుకో. దేవకి, ఇవన్నీ నీకెందుకులే, వదిలే. నువ్వు వెళ్ళి పాపను చూసుకో. నీరజమ్మ గారు భయపడుతుంటే ఏం భయం లేదని చెప్పు. ఇక్కడంతా మేము చూసుకుంటాం. అలాగే అన్నా. భగవంతుడా, వీళ్ళందరి హడావిడి చూస్తూ ఉంటే మొత్తానికి ఏదో జరిగిందని అనిపిస్తోంది. సారంగికి ఏం కాకూడదు. సారంగి, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు సారంగి? ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మగారు మంచిది కాబట్టి నీకింకా అన్నం పెడుతున్నారు, లేకపోతే ఈ పాటికి పిండం పెట్టేవాళ్ళు. నీకు నోరు లేకపోతేనే ఇంత పొగరగా ఉంటున్నావు. అదే నీకు నోరుండుంటే ఎవరిని లెక్క చేస్తుండేదాను కాదేమో. నువ్విక్కడి నుండి తప్పించుకోలేవు. నువ్వు నిజం చెప్పేంత వరకు ఇక్కడే ఉంటావు, ప్రాణాలతోనే ఉంటావు. తిను, లేకపోతే నీరసంతో చచ్చిపోతావు. నేను నీ మీద ప్రేమతో తినమంటలేదే. ఇంత అందంగా ఉన్నావు, నీలాంటిది ఆకలితో చస్తే నేను అస్సలు చూడలేనే. తినో. ఏయ్, ఆగో. ఎక్కడికి? ఆగో. ఆగో, ఆగోయ్, ఆగో. నిన్ను
ఏయ్! ఏయ్, నిన్ను! రేయ్, అది పారిపోతుందిరా. రే, పట్టుకోరా దాన్ని. రే, వెంటనే ఇది మేడకి చెప్పాలరా, లేకపోతే మనల్ని చంపేస్తుంది. కొంచెం త్వరగా పోనివ్వరా. హలో హలో మేడం, ఆ మూగమ్మాయి పారిపోయింది మేడం. మా ఇద్దరిని కొట్టి పారిపోయింది మేడం. ఏం మాట్లాడుతున్నావరా దద్దమ్మా? మరి దాని వెనకాల ఎవరైనా వెళ్ళారా లేదా? మేడం, అది ఎక్కడ కనిపించట్లేదు మేడం. రే, నేను అక్కడికి వచ్చానంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. అది కనుక పారిపోతే దాని వెనకే ఫాలో అవ్వమని చెప్పాను కదా. అలా ఎలా వదిలేశారా చెమట దద్దమ్మల్లారా? మేడం, అది మామూలు అడది కాదు మేడం. మా కాళ్ళు చేతులు ఎర్రగొట్టింది మేడం. అది ఎంతో దూరం పారిపోయి ఉండదు. మన డాక్టర్స్ కాలనీలోనే ఉండుంటుంది. వెంటనే వెళ్ళి వెతకండ్రా. అది తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే మేడం, అలాగే. హం, ఛ! రే, రారా, మూగదాన్ని పట్టుకో. కొంచెం త్వరగా పోనీ. ఏం కాదు నాన్న, ఊరుకో. సంజయ్, పాప ఇలా ఏడుస్తుందంటే ఏదో జరగరాంది జరుగుతుందనే కదా. సోలార్ సిస్టమ్ ఆపారు అంటే ఖచ్చితంగా ఆ యశోద మూగమ్మాయి వీళ్ళంతా ఇక్కడెక్కడ ఉండుంటారు. వాళ్ళని ప్రాణాలతో పట్టించిన వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తాను.